సోదరుడు సత్యారెడ్డి గారిని విశాఖపట్నం అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్ పంపాలని మీకు అభ్యర్థించడానికి బాబు తగ్గించయ్యా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. నాకు ముందు మాట్లాడిన కొన్ని విషయాలు మీకు చెప్పారు. నేను ఈ సందర్భంగా మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు మనవి చేద్దామని అనుకుంటా ఉన్నాను. నాకు ముందు మాట్లాడారు సోదరులు, మన సిపిఎం నాయకులు చెప్పేవారు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది. మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఒకటి క్లియర్ గా చెప్పారు మోడీ, అవర్ గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ టు డూ బిజినెస్. అంటే మేమేమి వ్యాపారాలు చెయ్యము, మా ప్రభుత్వం ఉండాల్సింది తీసేస్తామనేది. అది దయచేసి మీరు గుర్తుంచుకోవడానికి మీకు మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇందాక విజయరావు గారు మాట్లాడతా, ఆయన చెప్పారు తప్ప పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? భారత రాజ్యాంగంలో ఏమో ఉంది. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజగోపాలాచారి గారు, నెహ్రూ గారు, ఎందరో మహానుభావులు దేశం కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సంవత్సరాలు జైళ్ళలో ఉండి వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని లేకుండా త్యాగాలు చేసిన మహనీయులు అందరూ కూడా, లాయర్లు, డాక్టర్లు అందరూ కూర్చుని భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ఏం పెట్టారో తెలుసా? ఆదేశిక సూత్రాలు. ఆ ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? దేశంలో ఉన్నటువంటి సంపద, సహజ వనరులు ఈ దేశంలో ఉండే ప్రజలందరి యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప అవి కొద్ది మంది వ్యక్తుల యొక్క చేతుల్లో పోగుపడరాదు అనేది స్పష్టంగా రాజ్యాంగంలో పెట్టి కరెక్ట్ గా దానికి వ్యతిరేకంగా ఈ రోజు మోడీ గవర్నమెంట్ చేసుకు వెళ్తా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. దేశంలో ఇవాళ 283 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాటి కూడా ఉన్నాయి. 177 సంస్థలలో సంవత్సరానికి 4 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉండగా 1,50,000 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించుతా ఉన్నాయి. ఒక 76 సంస్థలు మాత్రం నష్టాలలో నడుస్తా 37,000 కోట్ల రూపాయలు నష్టాలు పొందుతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 8,50,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన పాత్ర నిర్వర్తించేటటువంటి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా అదానికి, అంబానీకి కట్టబెట్టేస్తున్నారు. దేశంలో ఇదివరకు లోగడే డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ అనేది వేశారు. డాక్టర్ జీవి రామకృష్ణన్ అని చెప్పి చాలా ప్రముఖ ఆర్థికవేత్త ఆయన ఏమన్నారంటే, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో 50% కన్నా ఎక్కువ మేనేజ్మెంట్ తో సహా ఇవ్వాలన్నప్పుడు దాని యొక్క మార్కెట్ వాల్యూ, దాని యొక్క భూమి, అక్కడ బిల్డింగులు, ఆ మిషనరీ మొత్తం అంతా లెక్క కట్టి అది కనీసంగా పెట్టి రిజర్వ్ ప్రైస్ గా పెట్టి అమ్మాలి అని అంటే, అట్లా కాకుండా బుక్ వాల్యూ కాడికి అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల 22,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపుగా ఇల్లు మొత్తం ఎంప్లాయీస్ 15,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తా ఉండగా 20,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని విలువ 2 లక్షల కోట్ల పైన ఉంటుంది. కానీ దానిని 26,700 కోట్లకి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క తయారు చేసిందని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. సోదర కార్మికులందరూ కూడా మీ అందరి యొక్క మద్దతుతో ఆ ప్రైవేటైజేషన్ అమ్మకుండా ఆపగలిగారు. అందుకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారని మీకు మనం చేస్తా ఉన్నారు. ఇవాళ పచ్చబద్దాలు చెప్తా ఉన్నారు ఒక బీజేపీ కేంద్ర నాయకుడు వచ్చి, అంటే మా మోడీ గవర్నమెంట్ లో ప్రస్తుత అబద్ధాలు నిర్ణయం తీసుకున్నారని మనకి పచ్చబద్దం చెప్తున్నాడు.
పార్లమెంటు సాక్షిగా మంత్రి చెప్పారు 100కి 100% అమ్మేటివే, అమ్మకపోతే మూసేస్తా ఉన్నాడు. మీ తాతగారి సొమ్మా మోడీ మనందరం మొదటి చేయేస్తాడు. కానీ ఆ రోజు 32 మంది ప్రాణత్యాగం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు సునాయాసంగా రాజీనామా చేసి తమ పదవులకి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ సాధించుకుంటే ఆ విశాఖ ఉక్కు ఇవాళ మీరు బజార్లో స్టీల్ షాప్కి వెళ్ళండి. నేను కూడా ఆ మధ్యన మా మిసెస్ చనిపోతే ఆవిడ పేరు ఫంక్షన్ హాల్ కడితే నేను ఆ సందర్భంగా కొన్నప్పుడు నేను ఎంక్వైరీ చేయడం జరిగింది, కొనడం జరిగింది. విశాఖ స్టీల్ ఇట్ ఈస్ నో లెస్ దన్ టాటా స్టీల్ అని మీకు మనం చేస్తా ఉన్నా. బజార్లో దానికి మంచి విలువ ఉంది, దాని యొక్క క్వాలిటీ బాగుంటుంది. ఇవాళ ఆ కంపెనీ అసలు నష్టాల్లోకి వెళ్ళమనే సమస్య లేదు. దానికి క్యాపిటివ్ మైన్స్, ఐరన్, బొగ్గు గనులు కనుక క్యాపిటివ్ మైన్స్ ఉంటే వేలంత లాభాల్లోకి వస్తుందని మీకు మనం చేస్తా ఉన్నా. ఎస్, ఇవాళ అవి లేకపోవడం వల్ల ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు నష్టాల్లో ఉంది. అయితే ఎస్ఆర్ స్టీల్ ప్రైవేట్ రంగంలో ఉండే లాభాల్లో నడిచిందా? 23,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి కట్టాల్సిందని మోడీ గవర్నమెంట్ తక్కువకి 2,000 కోట్లు తీసి పారేసి అప్పటితో కూడా మాఫీ చేసింది. అట్లాగే ఇంకొక స్టీల్ ఫ్యాక్టరీ చేశారు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు చేశారు. అభివృద్ధి గవర్నమెంట్ ఫ్యాక్టరీ, ప్రజల ఫ్యాక్టరీ, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అప్పటి లెక్క ఎవరేవా 3 కోట్ల టన్నుల బొగ్గు గనుల్ని అదానికి కట్టుబెట్టారు. ఏ ఒక క్యాపిటల్ మైన్ ఇవ్వకూడదా? వాడు ఇవ్వవా? మోడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్. అతను అడిగాడా? అతను ఇప్పించాడా? నేను ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాను, అది చేశాను, ఇది చేశాను, నేను చెప్పిన అనుమానాన్ని ఈ దేశం అంటే అభివృద్ధి ఏంటని చెప్తా ఉంటాడు. ఎందుకు నీకు విశాఖపట్నం స్టీల్